పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున నర్సంపేట శాసనసభ్య నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ఎన్నికయ్యారు. సుదర్శన్ రెడ్డి గారు 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి గారు మరియు అమృతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. నల్లబెల్లి మండలం యూత్ అధ్యక్షునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దుంగొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కొనసాగుతూ అనంతరం కేసీఆర్ గారు 2001లో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండలం జెడ్పీటీసీగా గెలుపొంది జెడ్పీ4 లీడర్గా కొనసాగారు. 2004 డిసెంబర్లో జిల్లా పార్టీ కన్వీనర్గా ఎన్నిక కావడం జరిగింది. 2005 చివరిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. తదనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా 8 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఉద్యమానికి సారథ్యం వహించారు. తర్వాత 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పొలిటికల్ బ్యూరో ప్రారంభం నుండి రద్దయ్యే వరకు పనిచేస్తూ కేసీఆర్ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉద్యమ నేతగా అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును పొందారు. మహాగర్జన లాంటి చారిత్రాత్మకమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సభలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగిన అన్ని సభలకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవరెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై పోటీ చేసిన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై 16,940 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు 2003లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో 5 రోజుల పాటు గుండెపోటుకు చికిత్స పొందుతూ 2026 జూలై 31న కన్నుమూశారు.